స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచనమా ఇక ఉదయకాల సమయంలో మరొక దినము ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఆయన ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి ఆయనకు మాత్రమే సమస్త విధములైన మహిమ గంత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. అవును ప్రియ దయచనమా, గడిచిన దినం మనం చూసినట్లయితే ఎంతో విపత్కర పరిస్థితుల్లో భయంకరమైన వర్షంలో మనం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడైతే గడిచిన దినం చక్కటి వాతావరణం అనుగ్రహించడం జరిగింది. మరి మిగతా ప్రాంతాల్లో కూడా తగ్గిందని అయితే అనుకుంటా ఉన్నాం. మేము ఉండేటువంటి ప్రాంతంలో మాత్రం కంప్లీట్గా వర్షం అనేది తగ్గిపోయి చక్కటి వాతావరణం మాకు ఉండడం జరిగింది. మధ్యాహ్న కాల సమయంలో కాస్త వర్షం పడినప్పటికి కూడా కంప్లీట్గా మాత్రం చాలా తగ్గడం జరిగింది. దేవుడు చేసిన ప్రతి ప్రార్థన కూడా ఆలకించి అద్భుతమైన సేవ ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా ఉంటుందని నేను నమ్ముతూ ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాను. ఆయనకు మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ప్రియ దయజనమా, ఈరోజు మనం ఒక చక్కటి లేఖన భాగం చదువుకున్నాము. ఒకరి తల్లి ఆదరించినట్లుగా దేవుడు మనను ఆదరిస్తాడని. అవును ప్రియ దయజనమా, ఎంత కన్నవారు ఉన్నప్పటికీ, కట్టుకున్నవారు ఉన్నప్పటికీ, కన్న పిల్లలు ఉన్నప్పటికీ కూడా మనం ఒంటరి వారమే. ఆదరణ మనం అనుకునేది యుద్ధం నుంచి మనం పొందలేకపోతూ ఉంటాం, స్వీకరించలేకపోతూ ఉంటాం. పరిస్థితులన్నీ కూడా తల్లకిందులుగా మారిపోతూ ఉంటాయి. ఏ రోజున ఎవరు ఏ స్థితిలో ఉంటారో ఎవరు కూడా మనం ఊహించలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. అసలుకే మనం ఊహించని విధముగా పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోతూ ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృప ఏం చేస్తూ ఉందంటే మనల్ని సంరక్షిస్తూ ఉంది, కాపాడుకుంటూ వస్తూ ఉన్నది. అందుని బట్టే ఈరోజు మనమందరం కూడా క్షేమంగా ఉంటా ఉన్నాము. ఒకవేళ ఆయనే కనుక మనల్ని ఆదరించినట్లయితే ఎంత భయంకరమైన విపత్కరమైన పరిస్థితిలో మనం ఉండేవారమేమో, అణగారిపోయిన స్థితిలో ఉండేవారమేమో. ఒకవేళ మనం చనిపోయి మన సమాధులపైన పిచ్చి చెట్లు గడ్డి మొలిచేదేమో, అంత భయానకమైన పరిస్థితిలో మనం ఉండేవారమేమో. దేవుడే కనుక మా పట్ల ఆదరణ చూపించినట్లయితే మా పరిస్థితి అదే ఉండదేమో, అంత భయానకంగా ఉండదేమో. కానీ దేవుడు మమ్మల్ని ప్రేమించి ఈరోజు ఒక స్థితి మాకు ఇచ్చాడంటే అది కేవలం దీని యొక్క కృప, ఆయన యొక్క కాపుదల మాత్రమే, ఆయన ఆదరణ మాత్రమే. ఆయనకేమిచ్చి కూడా ఆయన రుణంలో మేము తీర్చుకోలేము. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియ దయజనమా, ఈరోజు అనేకులుగా ఆ ప్రేమలను కోల్పోతూ ఉంటున్నారు. ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమను, పిల్లల ప్రేమను, కట్టుకున్న వారి ప్రేమను, బంధువర్గం యొక్క ప్రేమను కోల్పోతూ ఉంటున్నారు. కానీ దేవుని యొక్క ప్రేమ మీరు పోగొట్టుకోవడం లేదు. ఆయన ప్రేమలో మీరు బంధించబడి ఉన్నారు కాబట్టే మీరందరూ క్షేమంగా ఉంటా ఉన్నారు. ఎంత కరువు వచ్చినా, కష్టం వచ్చినా, వ్యతిరేకత వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా కూడా ఆ ప్రేమ మిమ్మల్ని భద్రపరుస్తూ, ఆయన ప్రేమ మిమ్మల్ని ఆదరిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తూ ఉంది. ఆమేన్. ఆ ప్రేమను మనం చూడలేకపోతూ ఉంటున్నాం. ఎంతసేపు మన బంధువర్గమును, కుటుంబమును ఆయా పరిస్థితుల రీత్యా కొన్ని స్థితిగతుల జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాము. కానీ నిరంతరం మనం ప్రేమించేటువంటి, నిరంతరం మనల్ని ఆదరించేటువంటి దేవుని కనుక మనం చూసినట్లయితే మన జీవితం ఇంకనూ బహుధన్యకరంగా మార్చివేయబడతా ఉంది. ఎందుకనగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ మనకు ఒకసారి కంటికి కనిపించంగానే ఆ ప్రేమను, ఆ ఆప్యాయతను మిస్ అవుతున్నాను తెలియంగానే
దాంట్లో ఒక ఫీల్, ఆ అనుభూతిని మనం మిస్ అయిపోతా ఉంటున్నాం. ఆ అనుభూతిని ఒక్క మారు నువ్వు క్రీస్తు కొరకు గనక నువ్వు ఆలోచించినట్లయితే, జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ లైఫ్ ఎట్లా టర్న్ అవుతుందంటే కంప్లీట్‌గా యూటర్న్ తీసేసుకుంటుంది నీ లైఫ్ మొత్తం కూడా. నువ్వు ఊహించని విధముగా నీ జీవిత స్థితిగతులు కంప్లీట్‌గా మార్చి వేయబడతాయి. ఆమేన్. అలాంటి గొప్ప కృపను మనం కలిగి ఉన్నాం ఈ రోజున. యెషయా గ్రంథంలో సెలవిస్తాడు దేవుడు 51 అధ్యాయము 3వ వచనంలో, యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి, దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞత స్తుతియు సంగీత గానమును దానిలో వినబడును అని. ఈరోజు మనకు జీవితము అరణ్య స్థలముగా ఉన్నప్పటికీ, పాడైపోయినటువంటి స్థలముగా ఉన్నప్పటికీ, ఎడారి భూమిల వలె మనకు జీవిత స్థితిలో ఉన్నప్పటికీ, ఆనందము సంతోషమును జీవితంలో లేకపోయినట్టుకి, దేవుని స్తుతించేటువంటి స్థితిగతులు లేకపోయినప్పటికీ కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను ఆదరించుచున్నాను. ఎట్లా అంటే సారీ, అరణ్య స్థలములన్నిటిలో నుంచి ఒక ఏదైనా తోట ఏ రీతిగా అయితే ఉందో ఆ రీతిగా చేసే విధంగా నేను ఆదరిస్తా ఉన్నాను. పాడైన స్థలములన్నీ కూడా మరలా సియోను వలె ఆదరించేట్టు చేస్తూ ఉంటున్నాడు. ఎడారి భూమిలో దేవుని యొక్క తోట వలె అగునట్లుగా దేవుడు ఆదరిస్తూ ఉన్నాడంట. మనకు వ్యక్తిగత జీవితంలో, కుటుంబ వ్యవస్థలో ఆనందము సంతోషంతో కూడినటువంటి కృతజ్ఞత స్తుతి గానములతో ఆయన ఆయన స్థలమునకు వినబడినట్లుగా మన స్థితిగతుల్లో మార్చివేయబోతా ఉన్నాడంట. ఆ రీతిగా ప్రభు మనల్ని ఆదరిస్తూ ఉంటున్నాడు. ఈ ఆదరణ మనం ఎప్పుడు మనం పొందుకోగలుగుతాము అంటే, ఆయన ప్రేమను, ఆయన ఆదరణను మనం జ్ఞాపకము చేసుకొని, అవునయ్య నిజమే, నీవే గనక నన్ను ఆదరించకపోతే, నీవే గనక నన్ను ప్రేమించకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో, ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాను. ప్రియ దైవజనమే, ఈరోజు మీరు కష్టంలోనే ఉండొచ్చు, కానీ ఈ కష్టంలో కూడా మీరు మునిగిపోకుండా ఉన్నారు చూసారా? దానిని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. దాన్ని బట్టి ఆయన ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సింహబోనులో దానియేలు పడ్డాడు, ఆదరించబడ్డాడు. సింహబోనులో ఉన్నప్పుడు, సింహ గుహలో ఉన్నప్పుడు దానియేలు దేవుని యొక్క కృపను, ఆయన ఆదరణను ఆయన ఫీల్ అవ్వాడు. ఆ అనుభూతిని, దేవుడు నాతో పాటు ఉన్నాడు అనే ఆ యొక్క ఫీల్‌ని, ఆ అనుభూతిని ఆయన ఆస్వాదించాడు కాబట్టి తన జీవితం ఒక నూతన కోణంలో మార్చివేయబడింది. ఈరోజు మనం కూడా భయంకర శ్రమలలో ఉన్నాం కావచ్చు, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నాము కావచ్చు, కానీ ఆ శ్రమలలో కూడా మనము క్షేమంగా నిలబడ్డాం చూసారా? దానిని బట్టి మనము ఆ ఫీల్‌ని, ఆ అనుభూతిని మనం అనుభవించినట్లయితే, దానియేలు జీవితం, భక్తుల జీవితం ఏదైతే ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఏదైతే మారిపోయిందో, మన జీవితాలు కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోతా ఉంటాయి నిశ్చయంగా. సెలవిస్తా ఉన్నాడు. పాడైన స్థలములన్నిటిని కూడా ఏదెను వలె, అరణ్య స్థలములు ఏదెను వలె, ఎండిపోయిన ఎడారి భూములన్నీ కూడా తోట వలె ఆనంద సంతోషములతో కృతజ్ఞతాస్తుతి గానము చేసే విధంగా మన జీవితాలను దేవుడు స్థిరపరుస్తానని ప్రియ దైవజనమా, ఇటు ప్రభునికి వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఏ ఆదరణ లేక కొట్టమిట్టాడుతున్నావేమో, ఎటువంటి సపోర్ట్ లేక నువ్వు ఒంటరిగా మిగిలిపోయి ఉన్నాము, ఎన్ని వైపుల నుంచి నీకు సపోర్ట్ వస్తుందో, ఎన్ని వైపుల నుంచి నీకు ఆదరణ కలుగుతుందో, ఎన్ని వైపుల నుంచి నీకు నెమ్మది కలుగుతూ ఉందో, ఎన్ని వైపుల నుంచి నీకు సహాయం అందుతుందో, అవన్నీ కూడా ఈరోజు కరువైపోయి ఉన్నవేమో, కానీ నీ కొరకు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆదరణ, ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆదరణ నేను వెంటాడుతూనే ఉంది. ఆ విషయం మాత్రం అసలుకి నువ్వు మర్చిపోవద్దు. ప్రభు ఈరోజు ఈ మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నేను ఆదరిస్తా ఉన్నాను. ఒక తల్లి తన పిల్లవని ఏ రీతిగా ఆదరిస్తుందో, నేను మిమ్మల్ని ఆ రీతిగా నేను ఆదరిస్తున్నాను అని దీనికి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ మనం ఆదరించబడతామంటే ప్రభువులోనే, ఆయనలోనే,
ఆయనలో మనం ఆదరించబడతాం. ఆయనలోనే మనం ఆదరించబడతాం. నేను మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని కృప నేను వెంటాడుతూ ఉంది. ఆయన సన్నిధిని వెంటాడుతూ ఉంది. ఏ రీతి కంటే నువ్వు ఆదరణ పొందినట్లుగా, నీ జీవితం ఒక ఫలభరితంగా మార్చివేయబడినట్లుగా ఆయన ఆదరణ వెంబడిస్తూ ఉంది. ఒక తల్లి ప్రేమ ఏ రీతిని వెంబడిస్తూ ఉంటుందో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఈ ప్రేమ నీతో పాటు వస్తుంది, నీతో పాటు నివసిస్తుంది. సమస్యలో నీతో పాటు ఉంటుంది, శ్రమలో నీతో పాటు ఉంటుంది. విడిపించి గొప్ప చేసి నీ నాము మహిమపరిచేంత వరుసగా విడిచిపెట్టదు అసలుకేది. సారీ. ఆయన కృప, ఆయన ఆదరణ ఆ రీతిగా ఉంటుంది. మన భక్తుల జీవితాలు చూసుకున్నట్లయితే వాళ్ళ జీవితాలు రీతిగా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయాయో మనం చూడొచ్చు. అవన్నీ మనకు తెలిసినవే. అందుకే నేను ఎక్కువ ఈ విషయంలో ఏం చెప్పడం లేదు. ఆయన ప్రేమను, ఆయన అనుభూతిని మనం ఒక్కసారి మనం ఫీల్ అవ్వాలి. ఫీల్ అయినప్పుడు మన జీవితం అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతావో ఆటోమేటిక్గా నీవే అనేకులకు తెలియజేస్తావు. అవును, నిజంగా ఈ లోకంలోని అన్ని ప్రేమలు కోల్పోయినప్పటికి కూడా, అందరి ఆదరణ కోల్పోయినప్పుడు కూడా నిజంగా నా దేవుడు నా పక్షం నుండి నన్ను ఇంతగానో ఆదరిస్తూ ఉన్నాడు. ఈ విషయం నేను ఇంతకాలం గమనించలేకపోయానే, తెలుసుకోలేకపోయానే అన్న పశ్చాత్తలను వచ్చి కన్నీటితో ప్రభుని ఆరాధించడం మొదలు పెడతావు. కన్నీటితో ప్రభుని సేవించడం మొదలు పెడతావు. ఆయన కొరకు యథార్థంగా నమ్మకంగా జీవించడానికి పూనుకుంటావు. ఆ ప్రేమకు మితి లేదు. ఆ ప్రేమ మనం ఎన్ని మార్లు తప్పిదం చేసినప్పుడు క్షమించుకుంటూ మరలా వెన్నుతట్టి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆమేన్. ఆ ప్రేమకు మనం ఏమి ఇచ్చి కూడా ఆయన ప్రేమను మనం నాకు మాటలు కూడా రావట్లేదు అసలుకి ఆయన ప్రేమను వ్యక్తపరచడానికి. అంత ప్రేమమయుడు ఆయన. అంత ఆదరణ చూపించేటువంటి వ్యక్తి. ఈ లోకంలో మనం మనుషుల యొక్క ప్రేమ కొరకు, మనుషుల యొక్క ఆదరణ కొరకు మనం నీరసించిపోతాము. కన్నీరు కారుస్తూ ఉంటాం. నేను ఇది నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నాకు నీ యొద్ద నుంచి ఇది రాలేదు. ఈ ఆదరణ కోరుకున్నాను, ఈ కన్సర్న్ నేను కోరుకున్నాను, కానీ నాకు రాలేదని మన మనుషులతో బాధపడతాము. కానీ దేవుని యొక్క కన్సర్న్ ఎప్పుడు కూడా నీ పక్షాన ఉన్నది. ఆయన ఆదరిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను. కాబట్టి మనం ప్రభుడి వైపు చూస్తూ మనం ఆత్మజీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ, కుటుంబ వ్యవస్థ నిర్మించుకుంటూ, ఈ లోకంలో ఆయన బిడ్డలుగా మనము ముందుకు సాగుతూ అనేకులను నీకు ఆదరణ వైపు నడిపిస్తాం. దీనికి మాటలన్నీ కూడా మనకు హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తుతి ప్రభువ, పరిశుద్ధుడా నీకే వందములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిశ్చయంగా తండ్రి మీరు మాతో మాట్లాడారయ్యా, నీకే వందములు తండ్రి. నువ్వు మాట్లాడుతూ ఒక మాటను బట్టి వందలు ప్రభువ. అవునయ్యా, నువ్వు ఆదరించే దేవుడిగా ఉన్నావు ప్రభువ. నీవు ఆదరించకపోతే మా స్థితిగతులు ఏ రీతిగా ఉండేదో అది భయానకంగా ఉంది ప్రభు. నీకు వందములు తండ్రి. నీవైతే మమ్మల్ని ప్రేమించి ఈ లోకంలో ఏ ప్రేమ, ఏ ఆదరణ కరువైపోయినప్పుడు కూడా నీ ప్రేమ, నీ ఆదరణ ఎప్పుడు మాకు తోడుగా ఉంచి ఈ రోజు వృత్తం సజ్జంగా నిలబెట్టావు ప్రభు. నీకు వందములయ్యా. నీ బిడ్డల ప్రభు తండ్రి, వారికి ఉన్నంత కలిసిన ప్రతిదీ వారికి జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు ప్రార్థన చేయుచుండగా వరక ప్రతి విధంగా భారం యావత్తు తొలగించవలసిందిగా ప్రార్థన చేసింటాం తండ్రి. కుటుంబంలో శాంతిని, సమాధాన ప్రభ, నెమ్మదిని అనుగ్రహించండి అయ్యా. వ్యక్తిగత జీవితాల్లో ప్రభేతను కోల్పోతున్న అతను ప్రతిదీ సమకూర్చి మహిమను మీరే పొందుకోవాల్సిందిగా ఆరంభిస్తుంటుంది. అయ్యా నీకే వందములయ్యా. ప్రత్యేకంగా నీకే వందములయ్యా. ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తండి తానే ఆర్థిక సహాయం అందించండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతూ నిలబెట్టండి ప్రభువా. మంచి స్వస్థతలు నడిపించండి. దీర్ఘకాలిక రోగాలతో ఉన్నారు బాధపడి బాగు చేయండి తనే నీకు వందములయ్యా. ఇంకను నీకే వందం తలా చేస్తుంటాను. గర్భం లేని వారికి జ్ఞాపకం వేసి గర్భం తెరవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. వివాహం కాని వారికి జ్ఞాపకం వేసి మంచి సంబంధం మీరు అనుగ్రహించండి. నీకు వందములయ్యా. ఉద్యోగం లేని వారికి జ్ఞాపకం వేసి మంచి ఉద్యోగం అనుగ్రహించండి అయ్యా. ఇంకొక ప్రభా ఆయా ప్రాంతాలపై ఇక్కడ వర్షపాతం నమోదవుతుందో నా ప్రభా. ప్రతి ప్రాంతంలో కూడా నా తన్ని సమాధాన ప్రభ, నెమ్మదిని, తన శాంతిని, భద్రతన ప్రభని అనుగ్రహించి నీ ప్రియులకు కావాల్సిన ఆహారం విషయంలో, పనుల విషయంలో ప్రభు ఎటువంటి లోటుపాట్లు లేకున్నట్లుగా కృపచేత నీవు ఎత్తి పట్టవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు. నీకు వందములై చంటి బిడ్డల్ని, అనాథలను తండ్రి, హాస్పిటల్లో ఉన్నవారిని, ప్రయాణం చేసేవారిని నా ప్రభ నీ కృపతో జ్ఞాపకం చేసుకున్న అధికారుల నాయకులు జ్ఞాపకం చేసుకో ప్రభా. పై తెలుగు రాష్ట్రాలన్నీ కూడా నా తన్ని దీవెనకరంగా మార్చి మీరే మహిం పొందాల్సిందిగా ఆరోపిస్తుంటున్న తన్ని ఇతర దేశాల్లో ఉండి నా తన్ని ఈ వాక్యం వింటున్నటువంటి అనేకులు కూడా మీరు బ్లెస్ చేయండి ప్రభా. ఆ బిడ్డలు తను వారు చేసే ప్రతి కష్టాలు చేతి దీవించి దీవెనకరంగా మార్చండి ప్రభా. వారింత ప్రయాసంతో నా ప్రభా తండ్రి భారతదేశం విడిచిపెట్టి తండ్రి వారికి దేశం వెళ్ళే తండ్రి ఉద్యోగాలు చేయించుండగా నా తండ్రి వారి పక్షం నిలబడి ప్రార్థన చేయించుంటున్నాం తండ్రి. ఫలభరితమైన జీవితం వారు జీవించాలి ప్రభా. శ్రేయస్కరమైన జీవితం వారు జీవించాలి ప్రభా.
వారి కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రభు ఇంత దూరం నుండి పనిచేయించిన తను నీవు వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరిచి స్నేహితుడిగా, తండ్రిగా, తల్లిగా ప్రభు నీవుని నడిపించే ప్రభువ బలోపేతం చేసిన ప్రభు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నా ప్రభ నిలబెట్టిన ప్రభ నీ చిత్తమైతే ప్రభ నీ పరిసరలతోనే ఆ ప్రాంతంలో అందరినీ బలంగా నిలబెట్టి బహుబలంగా వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ ఆ ప్రాంతాల ప్రభ నీ మహిమ గల కారంతో నీ బిడ్డల ద్వారా జరిగించవలసిందిగా ప్రార్థనలు చేస్తూ ప్రత్యేకతను కువైట్ దేశంలో ఉంటుందండి నీ ప్రియుల కోసం ప్రార్థన చేసిన ప్రభ ఆ దేశంలో గొప్పగా నిలబెట్టని వారిని వాడుకొని మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఆ దేశంలో ప్రభు ఎంతమంది నశించిపోతున్నారు ప్రభ వారికి నీ ఆదరణ కలిగించేటువంటి మాటల ప్రభ ఊరటనివ్వాలి ప్రభ నిరీక్షణ కలిగించే విధంగా నా ప్రభ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీ ప్రియులను నువ్వు గొప్పగా లేవనెత్తి తండ్రి అక్కడ ఒక సమూహంగా ఏర్పరిచి మహిమను నీవే పొందుకోగలను ఆరోపిస్తూ ఏసయ్యా ఈ పరిచయను కూడా అతని హస్తాలకి అప్పచెప్పుకుంటూ మమ్మల్ని కూడా హస్తాలకి అప్పచెప్పుకుంటూ ఈ పరిచయను కూడా గొప్పగా నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ మా ప్రభును ప్రతిష్ఠైనటువంటి యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దీనికి వాగ్దానం నిశ్చయంగా మన అందరి చేతుల్లో నెరవేర్చబడును గాక. ఆమె దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. పరిసరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ కొరకు మేము ప్రతిరోజు అన్నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. థ్యాంక్